హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,00,00,000 మంది రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రూ. 1,00,000 వరకు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ ఎట్టకేలకు శుభవార్తను ప్రకటిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఊహించని శుభవార్తనైతే చెప్పారండి. సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పటి నుంచి ఖాతాలలోకి ఈ రుణమాఫీ డబ్బులొస్తాయి? సో వీటికి సంబంధించి జీరో గ్రీవెన్సీ కింద ఏ విధంగా ఈ పథకాన్ని నమోదు చేయబోతున్నారు? ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించి డబ్బులొస్తాయి? ఎవరెవరికి రావు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూసేయండి. ఎందుకనంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఈసారి మనకు పంట దిగుబడి చాలా అంటే చాలా తక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం రైతులకు కొంచెం బెనిఫిట్ అయితే ఇచ్చే విధంగా అధిక పెట్టుబడి నిధులనేది మనకు పెడుతూ ఉంటాం గదా! అధికంగా పెట్టుబడులనేటివి పెడుతూ ఉంటాం గదా! సో వీటన్నిటి నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించే అంశం కింద రూ. 1,00,000 వరకు రుణమాఫీని అయితే ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుణమాఫీ మనకు ఎప్పటినుంచి అమలు కాబోతుంది? ఎప్పటినుంచి ఇస్తారు? పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో ఇక మనం పూర్తి వివరాలకి వీడియోలోకెళ్ళి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి లోటు వర్షపాతం వల్ల ఈసారి పంటల దిగుబడి అనేది రైతులకి తక్కువగా వస్తుందని అంచనా వేసింది. ఇక వీటితో పాటు సబ్సిడీ రేట్లకే ఎరువులను కూడా మనకు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త కూడా చెప్పింది. రుణమాఫీ గురించి మనం తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరత, నత్రజని ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ హర్మూజ్ జలసంధి మూసివేయడంతో సందిగ్ధంలో పడ్డాయి. ఈ ఎరువుల రవాణాకి మరియు ఈ మన యొక్క ఆయిల్ గానీ, పెట్రోల్ గానీ, ఇవన్నీ దిగుమతులు, ఎగుమతులు, గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ గూడా మనకు చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఏర్పడ్డాయి. ఇరాన్ మరియు అమెరికా, ఇస్రాయెల్ ఈ 3 దేశాలు కలిపి వాళ్ళు పడుతున్నటువంటి యుద్ధాల వల్ల ప్రపంచమంతా కూడా అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సో నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, యూరియా ఇలాంటి ఎరువులు ఏవైతే ఉంటాయో ఈ ఎరువులన్నీ కూడా సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించి రైతులకు ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకువస్తామని హామీ అయితే ఇచ్చారు. ఇక రెండోదిగా చూస్తే దేశవ్యాప్తంగా వర్షపాతం అనేది ఈ 2026 సంవత్సరంలో లోటుగా అయితే మనకు వస్తుందని, ఎందుకని లోటు ఏర్పడింది అంటే ఎల్ నినో ప్రభావం వల్ల ఈ పర్యావరణ పరిస్థితులు అనేది మారిపోయాయి. ఈ వర్షపాతం అనేది లోటైతే మనకు ఏర్పడింది. తక్కువ వర్షపాతం వస్తున్న కారణంగా ఈసారి పంటలు సరిపడా మనకైతే మనకు పంటలు సరిపడా మనకైతే పండవన్నమాట. సో పంట దిగుబడి అనేది తక్కువగా వస్తుంది కాబట్టి రైతులు పాపం అప్పులు చేసి వాళ్ళు ఈ యొక్క పెట్టుబడి అయితే పెడుతుంటారు. సో అటువంటి వారికి కొంచెం ఊరటనిచ్చే అంశం తీసుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలలో భాగంగా రూ. 1,00,000 వరకు రుణమాఫీని అయితే ఆఫర్ చేసింది. ఈ రూ. 1,00,000ని 4 విడతల్లో అయితే విడుదల చేస్తారండి. సో మనకు ఈ 4 విడతల్లో కూడా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5 ఎకరాల కంటే భూమి తక్కువగా కలిగి ఉండి మరియు రుణాలు సకాలంలో తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఎవరైతే 5 దశలలో అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకం కింద ఈ రుణమాఫీ అయితే చేస్తారండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,00,00,000 మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హులు ఎవరైతే రైతులు ఉన్నారో మాక్సిమం వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎందుకని అంటే మనకు 5 అంశాలకు సంబంధించి రేపు మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకు వెల్లడిస్తారు. సో అవి ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను. ఆ 5 అంశాలనేది మనకు మాక్సిమం పీఎం కిసాన్‌కి సిమిలర్‌గానే ఉండబోతున్నాయని మనకు హింట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఎవరైతే రైతుల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున మన యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్డేట్ అనేది ఇచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను. ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎక్కువ టైం అయితే లేదు. మరో 10 రోజుల్లోనే ఈ రుణమాఫీకి సంబంధించి ఫైనల్‌గా ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత కేవలం 3 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది.
తొలి రోజున మనకు ర్యాండమ్‌గా అయితే పిక్ చేస్తారనమాట. తొలి రోజున మనకొచ్చేసి ఒక 50,00,000 మందికి పైగా రుణమాఫీ అయితే అవుతుంది. రెండో రోజున మనకు మరొక 50,00,000 మంది. ఈ విధంగా అయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 10,00,00,000 మంది వరకు 9,00,00,000 పైనుంచి 10,00,00,000 మంది మధ్యలో ఈ రుణమాఫీ అయితే జరుగుతుందనేసి ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త అందించారు. సో, వీటికి సంబంధించి నేను రేపటి రోజున మన నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేటువంటి అప్డేట్‌లో భాగంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకొని మరో వీడియో చేసి మీకు అయితే తెలియచేస్తాను. సో, ఈ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధించి బెనిఫిట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని వాచ్ చేస్తుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.